బోయిన గోవిందరాజులకి మతి భ్రమించింది. తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమటి సంక్షేమ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న విధానం తోటి సంఘ ప్రముఖులు, వ్యాపారవేత్తలు అయిన వారిని కూడా తోలనాడడం, దుర్భాషలాడడం, ఆయన కుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా భావించడం లేదు. ఆయన ప్రవర్తన, ప్రకటనలు, భయంకరమైన మాట్లాడే విధానం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆయన వయసు దాటినందున మతి భ్రమించిందని కొందరు అంటున్నారు. మరికొందరు బాగా కోపం పెరిగిందని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆయన తనకున్న కుల పదవిని రాష్ట్రపతి, ప్రధానమంత్రిగా భావిస్తున్నారు. వారు మాట్లాడినట్టుగానే తనకు విశిష్ట అధికారాలు ఉన్నాయంటున్నారు. ఇష్టం వచ్చినట్లు కుల సంఘ పదవులు ఆయన నచ్చిన వారికి పంపిణీ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తుంటే పొమ్మంటున్నారు. దీనివలన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కళింగ కోమట్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకునే నాథుడు లేరు. దీంతో కళింగ కోమటి కులం, తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోతున్నాయి. పైగా కళింగ కోమటి కుల సమస్యలు, అత్యవసర సమస్యలు పరిష్కారం జరగడం లేదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దలు కల్పించుకోవాలని కళింగ కోమట్లు అత్యధిక శాతం కోరుకుంటున్నారు. ఆయన వ్యవహార శైలి, మాట్లాడే విధానం పరిశీలించాలని కళింగ కోమట్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నిక ఎంపిక అనేది జరుగుతుంది. ఇప్పుడే నేను అనౌన్స్ చేస్తాను. మీరు మళ్ళీ దానికి అది ఇది ఎవరు ఏమీ అనుకోవద్దు, ఎవరు ఏమనవద్దు. ఇప్పుడు 3 వ్యక్తులు నేను బయటకు తీసుకెళ్ళాను. 2 వ్యక్తులకి నేను వాళ్ళ స్థానాలు కల్పిస్తామని చెప్పాను. రాజుకు చెప్పాను, ఆయనకి ఎక్కడ కల్పించాలో అక్కడ కల్పిస్తాం. మల్లేశ్వరరావు గారికి ఎక్కడ స్థానం ఇవ్వాలో అక్కడ స్థానం ఇస్తాం. ఉన్న 3లో సర్వేశ్వరరావు గారు, హరగోపాల్ గారు, రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారి సేవలు ఏ ఒక్క సంఘానికో వినియోగించుకోవడానికి కాదు, ఆయన సేవలు అన్ని సంఘాలకి వినియోగించుకోవాలి. కాబట్టి ఆయనకి సముచితమైన స్థానం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో ఆయనకి జిల్లా సంఘానికి నాకున్నట్టు విశిష్ట అధికారాలతో ఎన్నిక కాకపోయినా, జిల్లా సంఘానికి ఎన్నిక కాకపోయినా సరే పెద్దలందరి సహకారం, పర్మిషన్ తీసుకొని కోరాడ రమేష్ గారికి జిల్లా జనరల్ సెక్రటరీగా మీ పట్టణానికి ఇస్తూ రమేష్ గారికి ఇస్తున్నామని తెలియజేస్తాం. అదేవిధంగా ఉన్న 2 వ్యక్తుల్లో 2 గొప్ప వ్యక్తులు, కానీ మరి ఎవరో ఒకరికి ముందు, ఎవరికో ఒకరికి వెనక ఇవ్వక తప్పదు. ఈ తప్పని పరిస్థితుల్లో పెద్దల సర్వేశ్వరరావు గారికి మేమందరం కూడా రిక్వెస్ట్ చేసి, హరగోపాల్ కొద్దిగా, సర్వేశ్వరరావు గారు మా పార్టీలోనే ఉన్నారు, హరగోపాల్ కూడాను మా పార్టీలోనే ఉన్నారు, కానీ కొద్దిగా యాక్టివ్గా ఆయన పనిచేసే విధానాన్ని పెట్టి ఆయనకి మొట్టమొదటిగా ఆయనకి టౌన్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగమని నిర్ణయించారు. నెక్స్ట్ సర్వేశ్వరరావు గారికి ఇది కంటిన్యూ చేయమని చెప్పి కోరడం జరిగింది. వారికి ఉభయులు అంగీకరించారు. ఉభయులు కూడాను అవినావ సంబంధంతో ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లి ముందుకు నడిపిస్తారని, ఆయన మా రాష్ట్ర సంఘానికి కూడా అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి ఇదే కాదు, ఇంకా ఆయనకు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా ఆయన సేవలను వినియోగించుకొని ఆయన సహకారాలు